ప్రాణాలు అడ్డుపెట్టి కాపాడుకున్న దేవ. హరివర్ధన్ ముందు ఆదిత్య కుట్రను బయట పెట్టిన సూర్యకాంతం. ఇందుకు ఏం జరిగింది? మిథునకు తన ప్రాణాలు అడ్డు పెట్టుకుని దేవ కాపాడడం ఏంటి? మరి హరివర్ధన్ ముందు సూర్యకాంతం ఏం కుట్రను బయట పెట్టింది? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. నువ్వుంటే నా జతగా అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా దేవ మిథునను ఇష్టపడుతున్నాడన్న విషయం చెప్పాలనుకుంటే మిథున చెప్పొద్దనడం, మళ్ళీ మిథున అడిగేసరికి చెప్పాల్సిన సమయంలో చెప్పాల్సిన ప్లేస్ లో చెప్తాను అంటూ దేవా చెప్తాడు. ఇంకా హరివర్ధన్ కాస్త స్టేజ్ మీద దేవా గురించి తన స్టార్టింగ్ తన కూతురు జీవితంలోకి ఎలా వచ్చాడు, ఇప్పుడు ఎలా మారాడు, ఏ రకంగా తన మనసులో స్థానాన్ని సంపాదించుకున్నాడో మొత్తం వివరించి చెప్తాడు. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను దేవాను అని చెప్పనేసరికి ఒక్క నిమిషం సారా అంటూ దేవా మాట్లాడతాడు. ఏమైంది అని చెప్పాను కానీ మీరు మీ నిర్ణయాన్ని చెప్పే ముందు నాకు ఒక్క 5 నిమిషాలు టైం కేటాయించండి, నేను నా మనసులోని మాటను చెప్పాలి అని చెప్పనేసరికి అందరూ ఆశ్చర్యపోయి చూస్తారు. ఇదేంటి దేవా ఏం మాట్లాడాలనుకుంటున్నాడు అని అనుకుంటూ ఉండేసరికి హరివర్ధన్ దగ్గరికి వెళ్ళి మైక్ తీసుకొని చెప్తాడు. నేను ఎప్పుడు రౌడీలా తిరిగేవాడిని, రౌడీలా ఎవరినైనా కొట్టడం, నాకు ఎదురు తిరిగిన వాళ్ళని నేను వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం, ఇదే నా లైఫ్ స్టైల్. నా లైఫ్ స్టైల్ వల్ల కొంతమంది నన్ను చూసి భయపడేవారు, కొంతమంది అసహించుకునేవారు, కన్ను తల్లిదండ్రులకు మాత్రం బాధ ఉండేది. అలాంటి సమయంలో మిథున అనే పేరు నా లైఫ్ లోకి వచ్చింది. అసహించుకున్నా, తిట్టుకున్నా, ఇంట్లోంచి బయటకు గెంటేయాలనుకున్నా, అయినా సరే నువ్వు నా మెడలో తాలి కట్టావు, ఆ దేవుడు మనిద్దరికి రాసి పెట్టుంది, నువ్వు కట్టిన తాలికి విలువనిచ్చి నన్ను భారీగా అంగీకరించాలి అంటూ ఇంకా మిథున చెప్పిందని, మిథున విషయంలో తాను ఎలా రియాక్ట్ అయ్యాడు, ఎలా ఉంది మొత్తం వివరించి చెప్తాడు. అందుకే మిథున, ఇన్ని రోజులు నా మనసులో ఏదైతే భావన ఉందో దాన్నంతటినీ నువ్వు తొడిచేశావు. భార్యాభర్తల మధ్య బంధం ఏంటో, తాలికి విలువేంటో నాకు తెలిసింది. అందుకే మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నాకు నువ్వంటే ఇష్టం అని చెప్పి దేవా చెప్పాలని స్టేజ్ మీదకి పిలిచేసరికి కరెక్ట్ గా ఏం చేసిన వాడు వెనకాల నుంచి దేవా వీపులోకి షూట్ చేద్దాం అనుకునేసరికి కరెక్ట్ గా దేవా అదే సమయంలో వంగుని తను ప్రపోజ్ చేద్దామన్న ఫిక్స్ అయ్యి ఇలా వంగునేసరికి ఆ బుల్లెట్ కాస్త దేవాన్ని మిస్ చేసి సరాసరి మిథున గుండెల్లోకి దూసుకు వెళ్ళిపోతుంది. మిథున అలా స్పాట్ లోనే కింద పడిపోతుంది. మిథున అంటూ దేవా పిలిచిన దేవా అంటూ మిథున ఉండేసరికి వెంటనే తన చేతులతో ఎత్తుకుని దేవా హడావిడిగా బయటకు తీసుకొచ్చేసరికి డ్రైవర్ హరివర్ధన్ కాస్త కారు తీస్తాడు. దేవా ఒళ్ళో పడుకోబెట్టి మిథున కళ్ళు ముయ్యొద్దు, మిథున నీకేం కాదు, నీ ప్రాణాలకి నా ప్రాణం అడ్డేస్తాను, నీకేదైనా జరిగితే నేను ప్రాణాలతో బ్రతికుంటానా అంటూ దేవా కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంటాడు. అది చూసిన హరివర్ధన్ కాస్త షాక్ అవుతాడు. దేవా మిథున మీద ఎంత ప్రేమ పెంచుకున్నాడా అని అనుకుంటాడు. డాక్టర్ దగ్గర కూడా స్ట్రెచ్చర్ మీద కూడా తీసుకువెళ్ళడు, తన చేతులతోనే ఎత్తుకుని లోపలికి తీసుకువెళ్తాడు. డాక్టర్ బుల్లెట్ దిగింది అనగానే జడ్జి గారు అనగానే అర్జెంటుగా ఆపరేషన్ చేయండి అనేసరికి ఈ లోపు సత్యమూర్తి వాళ్ళు అందరూ కూడా అక్కడికి వచ్చేసేసరికి మిథునకి ఇలా జరగడానికి కారణం దేవా వల్లే మిథునకు ప్రమాదం జరిగింది. దేవాను షూట్ చేయడానికి ఎవరో ప్రయత్నించారు. అదే సమయంలో దేవా కిందకు ఉండడంతో మిథునకు బుల్లెట్ తగిలిందంటూ త్రిపుర ఇటు రాహుల్ ఇద్దరు కూడా దేవా మీదే అనేసరికి కాదు, ఆయన మీకు సెక్యూరిటీ పెద్ద గన్ను పెట్టుకుని వచ్చాడు కదా, అతను చూసుకోవాలి కదా ఇలాంటివన్నీని అని చెప్పి సూర్యకాంతం కాస్త మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతున్నావు, గన్న పెట్టుకుని రావడం ఏంటి సూర్యకాంతం అనగానే, అవునక్క ఎవరో జడ్జి గారు సెక్యూరిటీ కోసం అంటే పెద్ద గన్న తీసుకుని వచ్చాడు, అతను నా కోసమే వచ్చాడేమో అనుకున్నాను, కానీ ఈ ఆదిత్య గారు ఉన్నారు కదా ఆయన చెప్పారు అతను వచ్చింది మా మామయ్య కోసం, జడ్జి గారి కోసం అని చెప్పి అనగానే, నా కోసం పెద్ద గన్న తీసుకుని రావడం ఏంటి, సెక్యూరిటీ రావడం ఏంటి అని చెప్పాను. కానీ మీకు తెలీదా బాబాయ్ గారు, పెద్ద గన్ను తీసుకుని వచ్చాడు, అందులోని బ్యాగ్ లో తగిలించుకుని వచ్చాడు అని చెప్పనేసరికి వెంటనే ఇంకా హరివర్ధన్ కాస్త దేవా భుజం మీద తట్టి హరివర్ధన్ కాస్త ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళేసరికి ఇంటి దగ్గర సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు. సీసీ ఫుటేజ్ చెక్ చేయండి అనేసరికి సీసీ ఫుటేజ్ చెక్ చేయడంతో కరెక్ట్ గా
అతన్ని చెక్ చేస్తూ ఉన్న సమయంలో ఆదిత్య కాస్త ఆపడం, అతన్ని ఆదిత్యే లోపలికి రమ్మనడం. ఇంకా వీళ్ళిద్దరూ గుద్దుకున్నారు కదా, ఎవరు సూర్యకాంతం వీళ్ళు గుద్దుకున్నారు కదా. సో గుద్దుకున్నప్పుడు అతని దగ్గర ఉన్న గన్ కింద పడిపోవడం, చుట్టూ చూసేసరికి అతను ఒక గన్ చోట నుంచి షూట్ చేయడం ఇదంతా చూస్తాడు. ఇక్కడ చూస్తే ఆదిత్య లోపలికి రమ్మని చెప్పాడు. అతను చూస్తే వైలెన్ వాయించేవాడు కాదు, దేవాను షూట్ చేయడానికి వచ్చాడు. అసలు యాక్చువల్ గా దేవాని షూట్ చేయించాలనుకున్నాడు. అక్కడ దేవా డౌన్ అవడంతో ఆ బుల్లెట్ మిథునకు తగిలింది, లేదంటే అది దేవాకే తగలాల్సింది అని చెప్పి అతన్ని పట్టుకోమనేసరికి అతన్ని కాస్త మొత్తం తన ఫోటోని మొత్తం అన్ని స్టేషన్లకి పంపించేసరికి వాడు కాస్త కంగారుగా ఇక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు కదా. సో అక్కడ పట్టుకునేసరికి ఒక చోట దొరుకుతాడు. దొరికిన వాడు కాస్త తీసుకువెళ్లి పోలీస్ స్టేషన్ లో పెడతారు. ఇంకా మళ్ళీ హాస్పిటల్ కి వచ్చేస్తాడు. వచ్చేసేసరికి దేవా కనిపించడు. దేవా ఏడి అని చెప్పాను కానీ మిథునకు బ్లడ్ ఇవ్వడానికి వెళ్ళారు అని చెప్తాడు. చెప్పేసరికి మిథునకు బ్లడ్ ఇవ్వడం ఏంటి అనగానే మిథునకు తగిలిన బుల్లెట్ లో తను చాలా రక్తం కోల్పోయిందంట. అర్జెంట్ గా రక్తం ఇవ్వాలి, అది 2-3 కలిపి ఇస్తేనే గాని రక్తం సరిపోదంట. అలాంటిది ఒక్క దేవా మాత్రమే తన ఒంట్లో ఎంత బ్లడ్ ఉంటే ఎంత నా భార్యకు సరిపోతే అంత తీసుకోమన్నాడు. తన ప్రాణాన్ని పనంగా పెట్టి మరి దేవా బ్లడ్ ఇస్తున్నాడు అని చెప్పనేసరికి పక్క రూమ్ లో దేవా బాలు ప్రెస్ చేస్తూ బ్లడ్ ఇస్తూ ఉండేసరికి మిథున హరివర్ధన్ అలా చూస్తూ ఉంటాడు. ఇంకా పోలీసులు కాస్త వస్తారు. నేరుగా వచ్చేసరికి వాడు ఏమైనా సమాధానం చెప్పాడా అని చెప్పాను కానీ లేదు సార్, కానీ వాడి ఫోన్ లో ఆదిత్య గారి నెంబర్ అయితే ఉంది, చాలా సార్లు కాల్ చేశారు, పైగా వాడి ఫోన్ లో కాల్ రికార్డ్స్ కూడా ఉన్నాయి అని చెప్పనేసరికి ఎక్కడుందో వాడి ఫోను అనగాని ఇదిగోండి సార్ అని చెప్పి ఫోన్ కాస్త ఓపెన్ చేసి చూసేసరికి ఇటు త్రిపుర అటు ఆదిత్య ఇద్దరు టెన్షన్ పడిపోతారు. ఎందుకంటే ఆదిత్యాని క్లియర్ గా తెలిసిపోయింది కదా. సో వాయిస్ రికార్డ్స్ కూడా దేవా ఎట్టి పరిస్థితుల్లో బ్రతికుండకూడదు, వాడును ఒక్క బుల్లెట్ తోనే పైకి పంపించాలి, స్పాట్ లోనే వాడు చనిపోవాలి అని చెప్పి రౌడీ అంటే ఆ సీరియల్ కిల్లర్ కి ఈ ఆదిత్య చెప్పడం ఇదంతా కూడా క్లియర్ గా వాయిస్ రికార్డ్ అయ్యేసరికి వెంటనే చెంప చెల్లు అనిపిస్తాడు ఆదిత్యనైతే. ఆదిత్య టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఇంకా త్రిపుర ఏదైనా మాట్లాడదామంటే అవకాశం కూడా ఉండదు. ఇన్స్పెక్టర్ ఆదిత్యని అరెస్ట్ చేయండి అని చెప్పనేసరికి మామయ్య నేను చెప్పేది విను మామయ్య అనగానే ఇంకేం మాట్లాడుకో, ఆ బుల్లెట్ మిథునకు తగిలింది, దేవాన్ని షూట్ చేయాలనే కదా నువ్వు ఇదంతా ప్లాన్ చేశావు, నువ్వు ప్లాన్ చేయడం వల్లే కదా మిథున ఈ రోజు ఈ పరిస్థితిలో ఉంది. దేవా తన ప్రాణాలకు తెగించి మరి మిథునను కాపాడడానికి తన ఒంట్లో ఉన్న రక్తం అంతా ఇస్తున్నాడు. అలాంటిది నువ్వు దేవాను షూట్ చేయాలనుకున్నావా? దేవా ఎవరనుకున్నావు? నా అల్లుడు, జడ్జి హరివర్ధన్ గారి అల్లుడు మీద ఏగ కూడా వాళ్ళనివ్వను అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చేసరికి ఇన్స్పెక్టర్ తనని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళండి, తన మీద కేసు పెట్టండి, నేను వచ్చి కంప్లైంట్ ఇస్తాను అనగాని అలాగే సార్ అనేసరికి ఇన్ని రోజులకు ఒక మంచి పని చేసావు సూర్యకాంతం అని చెప్పాను కానీ ఇలా జరుగుతుందని నాకు తెలియదక్క, నిజంగా ఈ రకంగా జరుగుతుంది అనుకోలేదు, ఎదుటి వాళ్ళని బాధ పెట్టాలి అని కోరుకుంటాను తప్ప ప్రాణాలు తీయాలని కోరుకునే మనిషిని కాదక్క నేను అని చెప్పి సూర్యకాంతం కూడా మంచిగా మాట్లాడేసరికి ఏంటి త్రిపుర ఏంటిదంతా అంటే నీ తమ్ముడిని నువ్వే ఇలా ఉసుగొల్పావా? ఇంటి అల్లుడుగా దేవా పనికిరాడు కాబట్టి ఆదిత్యను దేవాను లేపేమని చెప్పావా అని చెప్పాను కానీ నాకేం తెలీదు మామయ్య, దేవా ఇంటి అల్లుడుగా ఇష్టం లేదన్న మాట నిజమే, కానీ దేవాను షూట్ చేయించమని నేను చెప్పలేదు. దేవాను షూట్ చేస్తే ఆ బుల్లెట్ వేరే వాళ్ళు ఎవరికి తగిలినా బాధే కదా. మిథున ఇప్పుడు రోజు ఈ పరిస్థితిలో ఉందంటే దానికి కారణం ఒక రకంగా ఆదిత్యనే కదా అని చెప్పనేసరికి ఇంకా దేవా బ్లడ్ ఇచ్చి ఇలా బయటకు వచ్చేసరికి అప్పటికి చాలా బ్లడ్ ఇవ్వడంతో కొంచెం తల తిరిగినట్టయి ముందుకు పడబోయేసరికి హరివర్ధన్ కాస్త దేవాని పట్టుకుంటాడు. పట్టుకుని రా దేవా అంటూ తీసుకొచ్చి కూర్చోబెడతాడు. దేవాకి అప్పటికే కళ్ళు తిరుగుతూ ఉంటాయి. మిథున అని చెప్పాను కానీ మిథునకి ఏం కాదు, నువ్వు ఉండగా మిథునకు ఏ ప్రమాదం జరగదని మరొక్కసారి నిరూపించావు. ఇప్పుడు చెప్తున్నాను, అక్కడ అందరి ముందు చెప్పాలనుకున్న మాట కానీ అక్కడ చెప్పలేకపోయాను, ఇప్పుడు చెప్తున్నాను, నువ్వే మిథునకు సరైన వాడివి, నువ్వే మిథునకు తగ్గ భర్తవి, నువ్వు మిథున ఎప్పటికీ సంతోషంగా ఉండాలి, మిథునకు ఏ ప్రమాదం రాకుండా చూసుకోగలిగిన వాడికి నువ్వు మాత్రమే అంటూ హరివర్ధన్ కాస్త దేవాని హత్తుకుంటాడు. ఈ లోపు మిథున స్పృహలోకి వస్తుంది.
స్పృహలోకి వచ్చేసరికి నాన్న అని చెప్పాను గాని దేవా అని చెప్పనేసరికి దేవాకి ఏం కాలేదు. దేవా నీకు తోడుగా ఉండగా దేవాకు ఏమీ కాదు, నీకు దేవా ఏమీ కానివ్వడు అని చెప్పనేసరికి దేవా కాస్త వస్తాడు. మిథున అని చెప్పాను గాని నీకేం కాలేదు కదా అనగాని నాకేం కాలేదు దేవా, నువ్వుండగా నాకేమవుతుంది అంటూ మిథున అయితే చెప్తుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.